నేనున్నాను ఎరుక కంటే నేనున్నాను ఎరుక ఏమిటి? దాని లక్షణం సత్తు చిత్తు ఆనందం. కానీ దానికి దేహ భావన కలిగిన తర్వాత, దేహంతో సంపర్కం వచ్చిన తర్వాత ఒక గుణం ఏర్పడుతుంది. అసలు అప్పుడే మనందరికి కూడా ఈ దేహ భావన వచ్చిన తర్వాత ఎరుకకి నేను దేహం అన్న భావన, శరీర భావన వచ్చాకనే ఈ గురువుల మధ్య భేదం, దేవతల మధ్య భేదం, తర్వాత వ్యక్తిగతమైన అభిప్రాయాలు, అనేకంగా ద్వైతము, భేదభావము అనేకం కనపడటానికి కారణం ఈ యొక్క నేననే అహంకారమే భేదబుద్ధి. అక్కడ బుద్ధి లేదు, భేదము లేదు, దానికి ఉన్నదల్లా సత్తు చిత్తు ఆనందము. అది కూడా ఎప్పుడు వస్తుంది అంటే మనకి త్రిగుణాలైన మన సత్వరజస్తమ గుణాల్లో సత్యనయ గుణం వల్లేమో నేనున్నాను ఎరుక, రజోగుణం అనే రెండో కదలికలోనేమో దేహాత్మ భావన, తమస్సు గుణం వచ్చిన తర్వాత మనసు అంటాం. మనసు అంటే ఇక భేదాభిప్రాయాలు కానీ అనేకం, ఈ మూడు కలిపే మళ్ళా